శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. తులారాశివారు ప్రాణం పోయిన ఈ వ్యక్తిని వదులుకోవద్దు. జనవరి 15 సంక్రాంతి నాడు మీ ఇంటికి వస్తారు. ఇక వెళ్ళమన్నా వెళ్ళరు. ప్రాణం పోయినా సరే తులారాశివారు ఈ వ్యక్తిని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. వెంటనే చూడాల్సిన వీడియో. అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రాశి వారైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు. ఇక ముందుగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ అయ్యి అలాగే మీకు మంచి శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి జాతకులు ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పాలి. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అంతా కూడా బాగుంటుంది. విద్యార్థులైతే తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదని చెప్పాలి. అలానే ఈ రాశి వారికి టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపటం, యుద్ధ ట్యాంకులు నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నిట్లో నిష్ణాత పరులుగా ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు పొగడ్తలకి లొంగిపోవు స్వభావం కలదు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారం నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం, వాగ్దాటి వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలు కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించి వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా దూకగలరు. అచంచలమైన మనోనిబ్బరంతో ఉంటారు. వీరిలో కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశివారు హృదయము యథార్థ హృదయులు. వీరు ఎవరి మీదైనా కూడా విపరీతమైన కోపం కానీ విపరీతమైన ప్రేమ కానీ చూపిస్తూ ఉంటారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు, ఇతరుల పట్ల అంత ప్రేమ చూసినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారని చెప్పాలి. ఈ రాశి జన్మనాయకులు వీరు పోలీస్, మిలిటరీ విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. ఫ్యాక్టరీలు నడపడం, పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభం. ఖనిజ వస్తువులు, సామాగ్రి, శస్త్రచికిత్స చేసే వ్యాపారాలు వంటివి వీరికి లాభదాయకంగా వస్తాయి. ఈ రాశివారు రాజకీయాలను సమర్థులుగా వ్యవహరించగలుగుతారు. ఈ రాశివారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ కూడా వదిలేరు. కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి మరీ వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత ఈ రాశివారి జీవితం చాలా సుఖవంతంగా, ఆనందంగా సాగుతుందని చెప్పుకోవాలి. వీరికి అంతా కూడా ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుంది. వీరు దేని గురించి ఆలోచించకండి. ఈ రాశివారు తొందరగా పదవులు పొందుతారు. తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు. అలానే తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అవుతారు. ఈ రాశివారు చంచల మనస్తత్వం కూడా కలిగి ఉంటారు. నిమిష నిమిషానికి ఆలోచనలను మార్చుకుంటూ ఉంటారు. అలానే వీరికి అనవసరపు ఖర్చులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. తక్కువగా ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటారు. అలాగే అక్కరకు రాని భూములు కూడా తక్కువ వస్తుందంటూ వీరికి ఆలోచన లేకుండా గొప్ప గొప్ప ప్రణాళికలు వేసుకుంటూ కొనేస్తూ ఉంటారు. ఏ విషయంలోనైనా కూడా తొందరపాటు పనికిరాదు. ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.